హాయ్ అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం పోస్ట్ చేసాం 9 వారాల పూజ ఎలా చేసుకోవాలి, పూజా విధానం కూడా నేను అందరికీ క్లియర్గా చెప్పాను. 9వ వారం పూజ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చెప్పాను. కానీ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఇంకా డౌట్స్ అడుగుతున్నారు, అక్క ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పి. వాళ్ళకైతే నేను ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేస్తున్నాను. కానీ ఇంకా క్లియర్గా చెప్పండి అక్క అని చెప్పారు. చిన్న చిన్న డౌట్స్ అయితే ఉన్నాయి అందరికీ కూడా. వాటికి ఈ వీడియోలో నేనైతే క్లియర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకున్న చిన్న చిన్న డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేయండి. ఎందుకంటే ఒక సిస్టర్ నన్ను అడిగారు, అక్క మీరు ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటారా, ముందు రోజు అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటారా అని చెప్పేసి. ముందు రోజు అయితే నేను ఏమీ రెడీ చేసుకోనమ్మా. మార్కెట్కి వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లు, పళ్ళు, కాయలు, దీపానికి నూనె అన్నీ ఉన్నాయో లేవో చూసుకొని అన్నీ దేవుడికి కావాల్సిన సామాగ్రి మొత్తం అంతా తెచ్చుకుంటాను అనమాట. అంతేగాని ముందు రోజు మాత్రం ఏమి రెడీ చేసుకోను. నైట్ మొత్తం ఎక్కడొక్కడ చక్కబెట్టుకొని చక్కగా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మాసిన బట్టలు ఇంట్లో ఉంచకుండా, ఎంగిలి గిన్నెలు ఇంట్లో ఉంచకుండా అవన్నీ అంత నీట్గా పెట్టుకుంటాను అనమాట. అండ్ నేనైతే మాత్రం బెడ్షీట్స్, మ్యాట్స్ అన్నీ తీసి వాష్ చేసేసుకుంటాను లక్షవారమే. ఎందుకంటే అవి కూడా మాసినవే కదా అని చెప్పేసి మొత్తం అన్ని సెట్ ఆఫ్ బెడ్షీట్స్ అన్ని కొత్త వేసేసుకుంటాను అనమాట. అన్ని వేసుకొని ఇంకా అవన్నీ వాష్ చేసుకొని క్లియర్గా పెట్టేసుకుంటాను ఇల్లంతా క్లీన్గా. అండ్ మార్నింగ్ లేచి తలస్నానం చేసి, అంటే చీర కట్టుకోను, డ్రెస్ వేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను. దారబంధానికి బొట్లు, తులసమ్మ కాడ అన్నీ క్లీన్ చేసుకొని దీపారాధన అదే తులసమ్మ కాడ ముందైతే దీపం పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత అమ్మవారికి అన్నీ రెడీ చేసేసుకొని, ఎందుకంటే తెల్లవారుజామున దీపం పెట్టేసుకుంటాను కాబట్టి అలవాటు అనమాట. అలాగా తులసమ్మ కాడ దీపారాధన చేసేసుకొని, గుమ్మం కాడ దీపం పెట్టేసుకొని, అండ్ ఈ అమ్మవారికి అంతా రెడీ చేసుకుంటున్నాను. దేవుడి గది అమ్మవారికి ముందు రోజు నేను ఏమైనా చేసుకున్నాను అంటే ఓన్లీ దేవుడు గిన్నెలు, అంటే దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను, తోమేసుకొని పెట్టేసుకుంటాను. అంతేగాని ముందు రోజు ఒక సిస్టర్ అయితే మరీ కామెడీగా అడిగారనమాట, క్వశ్చన్ చేశారు. అంటే మనము ఇది చేసాం కదా శ్రీరామనవమి, ఏంటి తెల్లవారేసరికి వీడియో పోస్ట్ చేస్తారు, నైటే పూజ అంతా చేసి మార్నింగ్ పోస్ట్ చేస్తారు అని అడిగారు. నేను ఏ పూజ కూడాను అందుకే మీకు అందించలేకపోతున్నాను. ముందు రోజు ఏది చేయడం అలవాటు లేదండి. ఏ రోజుది ఆ రోజు చేసి చెప్పడమే నాకు ఇష్టం. కాకపోతే ఏదైనా పూజ అన్నా, ఏదైనా పండగ అన్నా కూడా నేను తెల్లవారుజామున 3 అయితే 3, 4 అయితే 4 లేచి మొత్తం అంతా క్లీన్ చేసుకొని అమ్మవారికి అంతా అలంకరించుకొని పూజ అయితే చేసుకుంటాను. అందుకే తొందరగా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట. బిఫోర్ ద 10 కల్లా మేము వీడియో అప్లోడ్ చేసేస్తాం. ఎందుకంటే తెల్లారింటికి పూజ అయిపోద్ది కాబట్టి. ఓకే, నేనైతే ముందు రోజు అయితే ఏ వీడియోలు చేయలేదమ్మా, అలవాట్లేదు, అందుకోసమని చేయలేదు. అలా చేయకూడదు కూడా. పూజ ఏమంటారు, పండగ రేపైతే ఈ రోజు పూజ చేసేసి రేపు దండం పెట్టడం మానేస్తే ఇంకెందుకు చెప్పు. అందుకోసమే నేను అలా చేయలేదన్నమాట. ఇంకొక విషయం, అది అయిపోయింది కదా, ఆ విషయం వదిలేయండి. పూజ విషయానికి వచ్చేసరికి ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారికి రెడీ చేసుకొని ప్రసాదం ఏదైతే ఉందో అది వండుకొని అమ్మవారికి కావాల్సిన అభిషేక సామాన్లన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాను అభిషేకంకి. చాలా మంది అడుగుతున్నారు, అక్క అమ్మవారి విగ్రహం లేదు ఏం చేయాలని చెప్పేసి. అమ్మవారి విగ్రహం లేకపోతే ఏం పర్వాలేదా, మా అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ అయితే చేసుకోండి. విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోండి. విగ్రహం లేకపోతే అమ్మవారికి పూలు, పళ్ళు, కాయలు, ప్రసాదాలతో అలంకరించుకొని మంచిగా అష్టోత్తరాలు చదువుకొని పూజ అయితే చేసుకోండి. మంగళహారతి ఇవ్వండి. వినాయకుడు అష్టోత్తరాలు చదువుకోండి, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి. ఎందుకంటే శుక్రవారం కాబట్టి అందరికీ పూజ చేసుకోండి మంచిగా. అలా అయితే నేను చేసుకున్నాను ఎవ్రీ వీక్ కూడాను. ఈ రోజు ఇలా చేసుకున్నాను కదా, ఫాస్టింగ్ ఉండాలా, ఫాస్టింగ్ ఉంటే మీ ఇష్టం, ఉండకపోయినా మీ ఇష్టం. కానీ ఈ రోజు మాత్రం ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసింది మాత్రం ఏమీ తినకండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ నాన్ వెజ్ అయితే ఇంట్లో వండకండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసింది మాత్రం ఏమీ తినకండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, అక్క నేను తిన్న కదా ఇంట్లో వాళ్ళకు వండొచ్చా, వాళ్ళు తింటానంటే ఇన్కేస్ బయటకు వెళ్ళి తినేయమని చెప్పండి. అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని నాన్ వెజ్ వండడం ఎందుకు చెప్పండి. అది ఒకటే చెప్తాను. నాన్ వెజ్ అయితే ఇంట్లో వండద్దు. వాళ్ళు తింటాను అంటే మాత్రం బయట తినేసి రమ్మండి. మీరు వండకండి. శుక్రవారం ఒక్కరోజు వండకుండా పూజ అయితే చేసుకోండి. సేమ్ వారాహి పూజ కూడా అంతే. ఆ రోజు మాత్రం నాన్ వెజ్ అస్సలు వండద్దు. 9 వారాలు నాన్ వెజ్ మానేసుకోవాలంటే అది మీ ఇష్టం. అంటే ముందు రోజు, ఈ రోజు, మర్నాడు, అంటే లక్షవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు తినకుండా ఉంటే సరిపోద్ది. తర్వాత పర్వాలేదు, ఇంకా తినచ్చు, మీ ఇష్టం అనమాట. అదేంటి ప్రాబ్లం లేదు. మానేస్తానంటే కంటిన్యూగా 9 వీక్స్ మానేసుకోండి. ఇదైతే పూజా విధానం అనమాట. సాయంత్రం అమ్మవారిని పీఠం జస్ట్ కదిపి అమ్మవారిని అలాగే ఉంచి, శుక్రవారం కదా మనము అమ్మవారిని తీయకూడదు కదా, అందుకోసమని పీఠం జస్ట్ అలా కదిపి మళ్ళీ దీపారాధన చేసుకొని మళ్ళీ అష్టోత్తరాలు అవి చదువుకొని ఈ ప్రసాదాలు, ఈ కుందులు అన్నీ తీసేయండి.
ఓకేనా. ఈ ప్రసాదాలు ఈ కుందులు అన్ని తీసి తోమేసి సాయంత్రం మళ్ళీ ప్రసాదం వండకపోయినా పర్లేదు, ఒక పండైనా ఒక కాయైనా ఏదైనా అమ్మవారికి నైవేద్యం పెట్టి నార్మల్గా దీపారాధన చేసుకోండి. పువ్వులు గట్రా అయితే మాలలు వేసిన మాత్రం తీయకపోయినా పర్లేదు, కానీ కింద అష్టోత్తరాలు చేసిన పువ్వులు మాత్రం అన్నీ తీసేసి కొత్త పువ్వులతోటి అష్టోత్తరాలు చదువుకోండి. చాలా సింపుల్ అమ్మ, దీనికి పెద్ద ఖర్చు కూడా ఉండదు అండ్ హ్యాపీగా చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. నేనైతే ప్రతి వారం కూడా చేస్తున్నాను, నాకైతే మంచి రిజల్ట్ ఉంది. ఎందుకంటే ఇంట్లో ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు, అమ్మవారి అండ మనకు ఉంటుంది ఇలా చేసుకుంటూ ఉంటే. అంటే అమ్మ మనతో ఉన్నట్టు ఫీల్ అవుతాను నేనైతే మాత్రం. అందుకే ప్రతి శుక్రవారం ఇలా పూజ చేసుకుంటున్నాను నేను, మీరు కూడా చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ వారాహి అమ్మ పూజ విధానం అడిగారు, అది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, అది క్లియర్గా. 16 వారాలు కందదీపం పెట్టాలని అడిగారు. కందదీపం ఇన్ కేస్ లేకపోతే నార్మల్ దీపారాధన అయినా చేసుకోండి, పర్వాలేదు. నువ్వుల నూనె, నెయ్యి, కొబ్బరి నూనె మన ఇష్టం. ఎర్ర ఒత్తులు దొరికితే ఎర్ర ఒత్తులతో దీపారాధన చేసుకోండి, చాలా మంచిది అనమాట. ఈ రోజుకి ఇంతే అని అనుకోకండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఈరోజు శుక్రవారం ఇలా కింద పెట్టేందుకు పూజ చేసుకున్నానంటే మీ అందరికీ తెలియాలని, ఎలా చేసుకున్నాను అనేది క్లియర్గా అడిగారు కాబట్టి అందుకోసం ఇవాళ ఎలా చేసుకున్నాను. అది ఇంకొకటి ఏంటంటే మా వారు అయితే కొత్త బండి తీసుకుంటున్నారనమాట. ఈరోజు శుక్రవారం బండి రాబోతుంది ఇంటికి, అందుకని ఇలా పూజ అయితే చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి దయ మన మీద ఉంటుందని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఇలా పూజ చేసుకోండి, అమ్మవారు అందరినీ మంచిగా చూసుకుంటారు. నేను మీ వైజాగ్ పిల్ల. మీరైతే వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి అయ్యా. నేను మీ వైజాగ్ పిల్ల.